మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ద్వాదశ రాశులకు సంబంధించి జూలై నెలలో మరి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి రాజయోగాలు పట్టబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ సూర్యుడు, శుక్రుడు కూడా కలవబోతూ ఉన్నారు ఈ నెలలో. కనుక ఈ ద్వాదశ రాశులలో ఎవరికి బాగుంది, ఎవరికి బాగాలేదు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా కూడా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా విషయం ఏమిటి అంటే, గోచారం వేరయ్యా, గ్రహచారం వేరు. ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయండి. మనకు కుజుడు 40 రోజులకు ఒకసారి, 45 రోజులకు. అదేవిధంగా శుక్రుడు 20, 25 రోజులలో, చంద్రుడు 1, 2 రోజులలో మారిపోతూ ఉంటాడు. గురువు సంవత్సరానికి ఒకసారి మారిపోతూ ఉంటాడు. శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. కానీ మీరు జన్మించినటువంటి సమయంలో ఒక లగ్నం అనేటువంటిది ఒకటి ఏర్పడుతుందండి. అది 100% కరెక్ట్. అందులో ఏ గ్రహాలు కూడా మారవు. లగ్నం ఏదైతే ఉంది ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఏ గ్రహాల యొక్క స్థితిగతులు, అదేవిధంగా ఈ గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నవి అనేటువంటిది ప్రజెంట్గా నడుస్తుంది. పాస్ట్ ఏ విధంగా ఉంది, రేపు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంటే అమ్మవారి దయ వలన తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం కొట్టగానే వారి యొక్క జాతకం మనకు దర్శనమిస్తుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మరొక మాట, వ్యవహారిక నామము వేరుంటుంది, జన్మనామం వేరే ఉంటుందండి. ఉదాహరణకు రమేషు అనేటువంటిది నామకరణం ఉందనుకోండి, తన యొక్క జన్మనామము ఏ లక్ష్మణో ఏ సురేషో ఉంది అనుకుంటే తను రెండు రకాలుగా కూడా ఈ యొక్క జాతకాన్ని పర్యవేక్షించుకోవాలి. ఎందుకు అంటే, ఇప్పుడు గ్రహచారం వేరు, గోచారం వేరు. మీ యొక్క పేరు సురేష్ ఉంది అనుకుందాము, మీ జన్మనామం లక్ష్మణ్ ఉంది అనుకుందాం. చూశారా, లక్ష్మణు అంటే మనకి ఏమొస్తుంది, మేషరాశి కింద పడడం జరుగుతూ ఉంటుంది. మరి సురేషు అంటే శతభిష నక్షత్రము, మనకు కుంభరాశి చూసుకోవాల్సి వస్తుంది. కనుక తప్పకుండా మరి ఏది నిర్ధారణ అనేటువంటిది గురువులను కలిసి మీరు మరి ప్రజెంట్గా ఉండేటువంటి సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః. జూలై నెలకు సంబంధించి మకర రాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఈ నెలలో ఎట్లా ఉంది ఆషాఢ మాసంలో అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మరి ఇప్పుడు వీరు ఏలినాటి శని 3వ దశలో ఉన్నారు. ఆల్రెడీ ఒక సంవత్సరంన్నర అయిపోయింది. కమింగ్ సూన్లో శని భగవానుడు ముందుకు వెళ్తాడు. జనవరి 2025 మార్చి లోపు మరి ఏదున్నా ఈ ఈ నెలలలోనే వీరికి మంచి ఫలితం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వీరికి ప్లస్ ఏమిటి అంటే, గురుగ్రహము వీరికి పంచమాత ఉండడము. గత లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ పిల్లలు మీ మాట వినకుండా ఉండేటువంటి పరిస్థితి. ఈ యొక్క పిల్లలు మీ యొక్క మాట వినకపోగా మీకు వారికి కాస్త వైరం ఏర్పడేటువంటి పరిస్థితి. నా మాట అసలు వినడం లేదు అని చెప్పినటువంటి పరిస్థితులు. అదేవిధంగా మకర రాశికి సంబంధించి విదేశీ ప్రయాణాలలో ఈ నెల అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును. మరి ఒకసారి వీరి చూసుకున్నట్టయితే మకర రాశి వారికి గురువు వల్ల విద్యా ఉద్యోగ లాభాలు ఉన్నవి. విదేశాలలో ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది ఈ నెల కరెక్ట్ సమయం అని చెప్పి చెప్పుకోవచ్చును. ఎవరైనా విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటే ఈ నెలలో మీరు ఎగ్జామ్స్ కానీ, వీసా అప్లైస్ కానీ ఇవన్నీ కూడా చేసుకోండి. పర్మనెంట్ వీసాలు కానీ ఇలాంటివి. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి లోకల్లో ఇక్కడ ఎగ్జామ్స్ ఎవరైనా పెద్ద ఎగ్జామ్స్ ఏమైనా రాయాలనుకుంటే, నీట్ కావచ్చును, ఇలాంటివి ఏమైనా మీరు చేయాలి అనుకున్నట్టయితే ఇది ఈ నెల సరైనటువంటి సమయంగా భావన చేసుకోండి. ఏమైనా కోర్సులు నేర్చుకోవాలనుకున్నా కూడా ఇది సరైనటువంటి సమయంగా భావన చేసుకోండి. మకర రాశి వారికి సంతానం కావాలి అని అనుకునేటువంటి వారికి తప్పకుండా సంతానం కలిగేటువంటి పరిస్థితి. మకర రాశి వారికి సంతాన బలం వచ్చింది ఇక్కడ. కనుక తప్పకుండా సంతానానికి మీరు అన్యోన్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఆలుమొగలు. అదేవిధంగా
మరి ప్రతి పనులందు కూడా విజయము, సుఖవంతమైనటువంటి జీవనము గడుపుట, విదేశీ ప్రయాణాలు, ధనధాన్య లాభాలు, ఇంటి యందు చక్కటి ఆరోగ్యము, సంఘమునందు చక్కటి గౌరవము, మితిమీరిన ఆత్మవిశ్వాసము వలన కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి, వాహన సౌఖ్యము, ఆ బంధుమిత్రుల సమాగమనము, కొన్ని స్థిరాస్తులు కూడబెట్టుకునుట, ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనులు నెరవేరేటువంటి పరిస్థితి, అలా నెరవేరినటువంటి పరిస్థితులు మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి. ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి అందులో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొన్ని మీకు ఎవరైనా అప్పగించినటువంటి పనులు సకాలంగా పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ శని వల్ల బాగా జాగ్రత్త అని మాత్రం చెప్పడం జరుగుతున్నది ఇక్కడ శని మూలకంగా. మరి అదే విధంగా ఇక్కడ మరి యొక్క కుజ భగవానుడు కూడా మీకు పంచమాత ఉండడం చేత కొంత శత్రు సమస్యలు, ఫుడ్ రిలేటెడ్ ఇష్యూసు, శారీరక శ్రమ, కొన్ని పనుల యందు ఆటంకాలు ఈ నెలలో కుజుడు ఉండడం చేత మరి మనం కుజుడిని మనం ప్రసన్నం చేసుకోవాలి. ఇక్కడ ఇంకా గురువు మంచి ఫలితాలు ఇస్తున్నాడు, కానీ కుజుడు అక్కడ అడ్డుపడుతున్నాడు కనుక కుజుడిని మనము ప్రసన్నం చేసుకోవాలి. అంటే కుజ సంబంధిత దానం కానీ, కుజ సంబంధిత హోమము కానీ, కుజ సంబంధిత ఏమైనా. ఇక్కడ మరొకటి, ఈ యొక్క మకర రాశి వారు ఎవరైనా ల్యాండ్ కొనాలనుకున్నా, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఇది సరైనటువంటి సమయం ఈ నెల. విన్నరా? మరి ఇక్కడ కుజుడు మీకు 12వ దృష్టి, 11వ దృష్టి మీద ఉన్నారు కనుక, అదేవిధంగా మరి 8వ దృష్టి మీద కూడా కుజుడు ఉండడం చేత కొంత శ్వాసకోశ ఇబ్బందులు, కొంత డబ్బు ఏదైతే ఉందో రావాల్సినటువంటి డబ్బు విషయంలో ఎవరైనా ఇస్తారు అనుకున్నా కూడా కొంత మాట పట్టింపులు రావడం కానీ, లేదా సరైనటువంటి సమయంలో డబ్బు రాకపోవడం కానీ, మరి ఇక్కడ సప్తమ దృష్టి శుక్రుడు సూర్యుడు ఉండడం చేత కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు, భార్యాభర్తలలో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు. మరి ఇక్కడ ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారు సినీ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వారు ఈ నెలలో అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉన్నారా? ఇక మకర రాశికి సంబంధించినటువంటి వారు మీరు కూడా శని మీకు మూడో స్థానం, అంటే మూడో పీరియడ్, అంటే 7.5 సంవత్సరాలలో సుమారుగా ఒక 6.5 సంవత్సరాలు అయిపోయాయి. ఇంకొక సంవత్సరం పాటుగా శని సంబంధిత ఇబ్బందులు అయితే మీకు తప్పవు కనుక శనికి సంబంధించినటువంటి హోమము కానీ, శని సంబంధిత జపము కానీ, దానం కానీ చేసుకోండి. మన వద్ద కేవలం 2500కే చేస్తున్నాం. మీరు ఎక్కడైనా చేసుకోండి, తక్కువ రేట్లో మన దగ్గర చేస్తున్నాం కనుక ఈ విషయాన్ని మీరు గమనించుకొని సంప్రదించుకొని మీ గోత్రనామాలు ఇచ్చి చక్కగా కూడా పూజలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.